శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడు యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఇక గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడు యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడి స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు అనేవి తథ్యంగా తీసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరకంగా అలసిపోవడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సొంత గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అనుకోని కొన్ని ఆపర్చునిటీస్ అనేవి కలిసి రావటం, అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అనేవి అనుకోకుండా కొన్ని కలిసి వస్తాయి. అవి మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. శని యొక్క స్థితి ఉద్యోగ అవకాశాలని ఇవ్వగలుగుతుంది. రాహువు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాశి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా డబ్బు నిలవకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది. ఇక పరిస్థితికి కారకం ముఖ్యంగా వచ్చేటప్పటికీ అధికమైనటువంటి ఖర్చులు, అవసరానికి మించినటువంటి ఖర్చులు కూడా ఒక్కోసారి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దానికి గ్రహస్థితి రీత్యానే ఖర్చులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారిగా ఖర్చుల్ని నియంత్రించుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని ప్రణాళికలను రూపొందించుకోవాలనుకుంటారు. ఆ యొక్క ప్రణాళికలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆదాయమే పెంచుకోవటమే దాని ప్రణాళికకి మూలకంగా కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి 7వ తారీఖు నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అనుకున్న దానికంటే ఈ యొక్క ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక మంచి ప్రమోషన్ రావటం, ఇంక్రిమెంట్ విషయంలో కూడా కొంచెం మంచి జరిగింది అనేటువంటి స్థితిలోకి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వృత్తిపరంగా పదోన్నతి పొందాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతమైనటువంటి సమయంగానే భావించవచ్చు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది ముగిసింది. శని అనుకూలంగా ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఆ యొక్క రాజకీయంగా వచ్చేటువంటి కొన్ని అవకాశాలని అందిపుచ్చుకోవాలనుకుంటారు. మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి మీడియాలో విశేషమైనటువంటి ప్రాపగండా రాగలుగుతుంది. మంచి ఆదరణ పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు నీచత్వం పొందాడు. ఇదంతా యోగాన్ని ఇవ్వట్లేదు. ఖర్చు కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో మాట విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పేషెన్సీని టెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు. రాశి వారికి ఒకటే క్వశ్చన్ని 4 సార్లు వేసేటువంటి వారు మీ యొక్క ప్రశాంతంగా ఉండేటువంటి మీ యొక్క స్వభావంగా ఉండేటువంటి మీ యొక్క ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాన్ని పరీక్షించేటువంటి వారు ఎక్కువ అవుతారు.
ఒకటే ప్రశ్నని 4 సార్లు విధివిధిగా వేసి మీ యొక్క కోపాన్ని బయటికి తెప్పించేటువంటి వారు ఉంటారు. వారికి మీ యొక్క కోపమే సమాధానంగా మారుతుంటుంది. దాని ద్వారా కొన్ని వ్యతిరేకమైనటువంటి స్థితిని గోచరించే విధంగా ఉంది. కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం అనేది ఉన్నప్పటికీ కొన్ని సార్లు సమాజానికి తగినట్టుగా వ్యవహరించేటువంటి మనస్తత్వం కూడా పొందాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అంటే కష్టపడి పని చేయటమే కాకుండా మాట్లాడే విధానంలోనూ, మాట దాటవేసే విధానంలోనూ అనేవి ముఖ్యంగా మీరు భావించగలుగుతారు. దాన్ని తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు అదేవిధంగా విద్యార్థులకి నూతన ఉద్యోగ అవకాశాల విషయంలోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైన డాక్యుమెంట్స్ పెట్టి మర్చిపోవటం అనేది పరిపాటిగా ఉంటుంది. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. డాక్యుమెంట్స్ విషయంలోనూ, ముఖ్యమైనటువంటి ఆభరణాల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకున్నప్పటికీ కూడా ల్యాండ్ విషయంలో దస్త్రాలని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, వాటితో పాటు సూర్యారాధన చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది.